తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి 7825893604. ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్స్ లైఫ్ స్పాన్ చాలా తక్కువ. సక్సెస్ ఉంటే కెరియర్ కంటిన్యూ అవుతుంది. వరుసగా 2 ఫ్లాపులు పడితే ఆఫర్స్ లో జోరు తగ్గుతుంది. మరో 2 డిజాస్టర్లు కంటిన్యూ అయితే కెరియర్ మొత్తం ప్రశ్నార్థకంగా మారుతుంది. ప్రెసెంట్ ఇలాంటి డేంజర్ జోన్ లోనే ఇరుక్కుపోయింది ఓ హాట్ బ్యూటీ. అర్జెంటుగా హిట్ ఇచ్చే డైరెక్టర్ కోసం సెర్చ్ చేస్తోంది. కృతి సనన్ నేనొక్కడనే మూవీతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన బ్యూటీ తర్వాత 2-3 తెలుగు సినిమాలు చేస్తే భారీ షాక్ తగిలింది. దీంతో బాలీవుడ్ కి వెళ్లిన కృతి అక్కడే సెటిల్ అయిపోయింది. 1-2 తెలుగు ఆఫర్స్ తన ఇంటి డోర్ తట్టినా నో చెప్పిన కృతి సనన్ ప్రభాస్ ఆది పురుష్ తో మళ్లీ యూటర్న్ తీసుకుంది. హిస్టారికల్ గాథతో తెలుగులో అడుగుపెట్టింది. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా ఫ్లాప్ అయినా కృతి అవకాశాలకు లోటు లేకుండా పోయింది. గత ఏడాది గణపత్ సినిమాతో బాక్స్ ఆఫీస్ పై అటాక్ చేసిన కృతి సనన్ తర్వాత షేజాదాతో అదృష్టాన్ని పరీక్షించుకుంది. ఈ 2 సినిమాలు ఫ్లాప్ అవడంతో షాహిద్ కపూర్ సినిమాపై ఆశలు పెట్టుకుంది. షాహిద్ కపూర్ తో తేరీ బాతో మే ఐసా ఉల్జా జియా ప్రాజెక్ట్ చేసింది కృతి సనన్. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ ప్రాజెక్ట్ యావరేజ్ స్టాక్ ని సొంతం చేసుకుంది. గబ్బర్ సింగ్ తర్వాత షాహిద్ మార్కెట్ పుంజుకున్న ఆ స్థాయి విజయం ఈ సినిమాకి దక్కలేదు. దీంతో కృతి అకౌంట్ లో వరుసగా 4 డిజాస్టర్ పడినట్లయింది. మిమీతో జాతీయ అవార్డు అందుకున్న ఈ బ్యూటీ ఇంకా పెద్ద బ్రేక్ కోసం ఎదురు చూస్తోంది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ది క్రూ దో పత్తి మీదే భారీ ఆశలు పెట్టుకుంది. మరి బ్యాడ్ టైమ్ తో ఫైట్ చేస్తున్న కృతి సనన్ ని బయటపడేసే ఆ సినిమా ఎప్పుడొస్తుందో చూడాలి. బాలీవుడ్ లో సీక్వెల్ ట్రెండ్ ఊపందుకుంది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి హీరో సీక్వెల్ ప్రాజెక్ట్స్ పై ఫోకస్ పెంచారు. అయితే యానిమల్ తో హిట్ కొట్టిన రణబీర్ మాత్రం సీక్వెల్ స్టార్ గా యూ టర్న్ తీసుకున్నాడు. ఒకేసారి 3 సీక్వెల్స్ ని లైన్ లో పెట్టి ఆడియన్స్ లో అటెన్షన్ ని పెంచాడు. యానిమల్ తో బ్లాక్ బస్టర్ కొట్టిన రణబీర్ కపూర్ ఇప్పుడు రూట్ మార్చాడు. వరుస ప్రాజెక్ట్స్ తో ఫుల్ బిజీ అయ్యాడు. ప్రెజెంట్ తన ఫస్ట్ సినిమా డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలి డైరెక్షన్ లో లవ్ అండ్ వార్ సినిమా చేయడానికి ఓకే చెప్పాడు. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ 3 సినిమాలు సీక్వెల్స్ రణబీర్ లిస్ట్ లో ఉన్నాయి. యాన్యువల్ సినిమాకు సీక్వెల్ గా యానిమల్ పార్క్ తెరకెక్కించడానికి సందీప్ వంగా రెడీ అవుతున్నాడు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ 80% ఫినిష్ అయింది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. అలాగే నితీష్ తివారీ డైరెక్షన్ లో రామాయణం ట్రయాలజీ చేయడానికి రణబీర్ ఓకే చెప్పాడు. ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తే ఒకేసారి 3 సినిమాలు పూర్తి చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. బ్రహ్మాస్త్రతో ఆల్రెడీ సాలిడ్ హిట్ కొట్టాడు రణబీర్. ఈ ప్రాజెక్ట్ తో సౌత్ లో మంచి మార్కెట్ క్రియేట్ చేసుకున్నాడు. ఇప్పుడు పార్ట్ 2, పార్ట్ 3 కోసం రెడీ అవుతున్నాడు. ప్రెజెంట్ వార్ 2 వర్క్ లో బిజీగా ఉన్న అయాన్ ముఖర్జీ ఆ సినిమా ఫినిష్ అయిన వెంటనే బ్రహ్మాస్త్ర 2ని సెట్స్ పైకి తీసుకెళ్తాడు. మొత్తానికి రణబీర్ చేతిలో ఇప్పుడు 5 సినిమాలుంటే ఇందులో 3 ప్రాజెక్టులు సీక్వెల్ సినిమాలే. ఇవి కంప్లీట్ చేసి కొత్త జోనర్ ట్రై చేయడానికి చాలా టైం పడుతుంది. ఇందులో ఏ 2 సినిమాలు హిట్ అయినా రణబీర్ కెరియర్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్తుంది.